మీరే తప్పైందంటే మీరే పొరపాటు అయిందంటే 3 రోజులు తెస్తానన్నావు, కాలువలు దొంగిస్తానన్నావు. కాలువలు దొంగిచ్చావు, నీళ్ళు ఎందుకు రాలే? నీ అసమర్థత, ప్రభుత్వ అసమర్థత. ఒక్క ఎకరం ఎండిపోలేదంటారు, 1000 ఎకరాలు ఎండిపోలేదు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను టీవీ వాళ్ళకు, ప్రెస్ మీడియా వాళ్ళకు. మీరు వస్తే ఆ రైతులందరూ బాధని వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు, మీతో ఎండలు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. 1000 ఎకరాలు దెబ్బతిన్నారు. వేరంటారు 3 గంటలే అంటారు ఒక టీవీ అని, 3 గుంటలే. బోర్లు వేసిన, బోర్లు ఒక్కటి కాదు, 100 బోర్లు వేసింది అక్కడ, 100 బోర్లు వేసింది. పల్లె దేవరూపుల మండలం, పాలకుర్తి మండలం, కొడకల మండలం ఎడారైంది. ఇవన్నీ మీ అసమర్థత, ప్రభుత్వ అసమర్థత వల్ల. అదే జనగాం లోపల పల్లా రాజశేఖరరెడ్డి ఎంబడిబడి, అధికారులు ఎంబడిబడి మొత్తం జనగాంలో కరువు లేకుండా చేసుకున్నాడు ఆయన. ఇదే సేమ్ నీళ్లు. నేను 10 ఏళ్ళు ఎంత కరువు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా 10 గుంట మారించాను. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మొన్న ఏమన్నారు, ఎంతమంది చనిపోయారో లిస్ట్ ఇవ్వండి అన్నాడు. 200 మంది లిస్ట్ ఇచ్చిన, 216 మంది లిస్టు. ఇక చనిపోయిన పేర్లు ఇచ్చినాక కూడా నోరు మూసుకొని కూర్చున్నాడు. ఏ ఛాలెంజ్ ఉంటే చనిపోయిన వాళ్ళ పేర్లు ఏమని అడిగారు. ఎకరానికి నష్టపరిహారం ఇచ్చాం. అదే పెద్దవంగలకు వచ్చిండు, అన్ని రైతులతో మాట్లాడి ఎకరాన 10,000 నష్టపరిహారం కొడకాళ్ళు ఇచ్చినాం, దేవరూపులు ఇచ్చినాం, పెద్దవంగలు ఇచ్చినాం, తురూరులు ఇచ్చినాం. మరి మీరు ఈ పంట నష్టం ప్రభుత్వ పొరపాటు వల్లనే. ప్రభుత్వ పొరపాటు. ఎందుకంటే దేవాలయంలో ఫుల్లు ఉన్నాయి, ధర్మసాగరం నీళ్లున్నాయి, గన్పూర్ రిజర్వాయర్ నీళ్లున్నాయి. వీళ్ళ కోఆర్డినేషన్ చక్కగా లేక ఒకసారి అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఇంకో ఎమ్మెల్యే గారు అత్త పొరపాటు జరిగింది, తప్పైంది సార్, తప్పైంది. వాళ్ళే అన్నారా? మిగిటి వాళ్ళు వినాలే, ఇటు పెడతారు అటు పెడతారు. వాళ్ళు ఏమన్నా వాళ్ళ పొరపాటు జరిగింది, 10 రోజులలో నీళ్లు తీసుకొస్తారా, 2-3 రోజులలో నీళ్లు మొత్తం పారుతాయి అన్నారు. ఎడబోయింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ధైర్యంగా ఉండాలి. నేను తెలుగుదేశంలో అధికారం లేనప్పుడు 10-15 ఏళ్ళు ప్రతిపక్షంగా పోరాటం చేసిన నాకు అనుభవం ఉన్నది. పోరాటాలకు మనం సిద్ధం కావాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినాయో హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు నాకు తెలిసిన కాడికి రాష్ట్ర ఖజానంతా కూడా ముంచి పారేశారు, అవినీతిమయమైంది. ఇంతకుముందు జడ్పీటీసీ గారు చెప్పినట్టు మనం రుణమాఫీ అయ్యేదే 1,00,000 రూపాయలు, రైతు బంధు పడేదే ఎలక్షన్ల ముందే. అవన్నీ పైసలు తయారు చేసి మొత్తం రుణమాఫీ చేద్దామనుకున్న వరకే కాంగ్రెస్ పార్టీలు, బీజేపీ పార్టీలు కాంప్లైంట్ చేయటం వల్ల మనకి 80% 70% రుణమాఫీ, మిగతా కాకుండా అయిపోయింది. రైతు బంధు పడేదానికి 7,000 కోట్ల బ్యాంకులో పెడితే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కాంప్లైంట్ చేశారు. వాళ్ళ 7,000 కోట్లు కాంట్రాక్టర్లకు పంటగట్టారు, అడ్వాన్స్ ఇచ్చారు. నేను ఒకటే అంటున్నా, మీరిచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీ కానీ, కింటాకి 500 కానీ, రైతు బంధువు కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పార్టీ తరఫున మీరు ఇవ్వండి. ఎన్నికల కమిషనర్కు మేము కూడా రిప్రజెంటేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు అడ్డుపడతలేమని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.